అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో నందు మన ఆంధ్రప్రదేశ్లో భూమి రికార్డులు అనేది ఆన్లైన్లో లాక్ చేయడం జరుగుతూ ఉంది. భూమి రికార్డులు అనేది ఆన్లైన్లో లాక్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకు లాక్ చేయడం జరుగుతూ ఉంది అంటే కనుక మామూలుగా ఈ ఆన్లైన్ సిస్టమ్ రాకముందుకు మాన్యువల్గా ఉన్నప్పుడు చాలామంది ఒకరి భూమి ఒకరు తెలియకుండా దొంగ రిజిస్టర్ అనేది చేసుకోవడం జరుగుతూ ఉంది. చాలా వరకు మోసాలు జరిగినాయి అని గవర్నమెంట్ ఈ ఆన్లైన్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చినా కూడా చాలా వరకు మోసాలు జరుగుతూ ఉన్నాయి. అవునా కదా? ఒకరి భూమి ఒకరు తెలియకుండా ఆన్లైన్ సిస్టమ్ ఉన్నా కూడా మోసాలు జరుగుతున్నాయి, రిజిస్టర్ చేసుకుంటున్నారు. మరి గవర్నమెంట్ ఈ విధంగా గుర్తించి ఆన్లైన్లో కూడా లాక్ చేయడం జరుగుతూ ఉంది. భూమి ఆన్లైన్లో ఉన్నా కూడా లాక్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకు లాక్ చేయడం జరుగుతూ ఉంది అని చెప్పేసి నేను పూర్తి సమాచారం వీడియోలు అందిస్తాను. దీనివల్ల ఏంటి ఉపయోగము, దీని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి పూర్తి సమాచారం వీడియోలు అందిస్తాను. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయొద్దు, వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇది లాక్ చేయడం వలన, భూమి లాక్ చేయడం వలన ఒకరు భూమి వివరాలు అనేది ఇంకొకరు చూడడానికి వీలు కాదు. మామూలుగా ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నా కూడా చూస్తున్నారు. ఒక సర్వే నెంబర్ ఆధారంగా ఓపెన్ చేసినామంటే ఆ సర్వే నెంబర్లు ఎంతమంది రైతులు ఉన్నారు, ఎవరికొరికి పొలం ఎంత ఉంది, వాళ్ళ ఖాతా నెంబర్ ఎంత ఆధారంగా చెక్ చేస్తున్నారు. మళ్ళీ ఆ ఖాతా నెంబర్ ఆధారంగా మళ్ళీ తిరిగి వాళ్ళకు మొత్తం పొలం ఎంత ఉంది అని చెప్పేసి కూడా చెక్ చేస్తున్నారు. దానివల్ల కొద్ది వరకు రిజిస్టర్లో అయితే మోసాలు జరుగుతున్నాయి. ఒకరికి తెలియకుండా ఒకరికి రిజిస్టర్ భూమి అనేది చేసుకుంటున్నారు. పొలం పాస్బుక్ తీసుకువెళ్లాల్సిన అవసరం లేకుండా కూడా 1B తీసుకువెళ్ళినా కూడా అడంగల్ 1B తీసుకువెళ్ళినా రిజిస్టర్ అవుతుంది. అవునా కదా? కాబట్టి ఇటువంటి మోసాలు జరుగుతున్నాయని చెప్పేసి గవర్నమెంట్ కొత్తగా లాక్ సిస్టమ్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి లాక్ సిస్టమ్ చేసుకోవాలంటే కనుక ఇందులో కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆధార్ కార్డులో ఏ పేరు అయితే ఉంటుందో, పేరు కానివ్వండి, తండ్రి పేరు కానివ్వండి, ఏ పేరు అయితే ఉంటుందో పొలం పాస్బుక్లో అదే పేరు ఉండాలి. ఓకేనా? పొలం పాస్బుక్కు ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి, సెల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఆధార్ కార్డుకి ఏ సెల్ నెంబర్ అయితే లింక్ ఉంటుందో అదే సెల్ నెంబరు పొలం పాస్బుక్ లింక్ అయి ఉండాలి. అర్థమైందా? ఈ విధంగా లింక్ అయి ఉంటే కనుక ఈ రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారి ఉంటారు, విఆర్ఓ, గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళినామంటే కనుక అక్కడ వాళ్ళకు లాక్ చేయమని చెప్తే కనుక మీ వివరాలన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఈకేవైసీ ప్రాసెస్ అనేది తీసుకుంటారు. ఫస్ట్ ఈకేవైసీ అయిపోయిన తర్వాత మీ దగ్గర బయోమెట్రిక్ కానివ్వండి, ఐరిస్, ఫేస్ రీడింగ్ తీసుకొని లాక్ చేస్తారు. లాక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. లాక్ చేసినాము అని చెప్పేసి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నిర్ధారణ జరుగుతుంది. ఓకేనా? అయిపోయా, లాక్ సిస్టమ్ అయితే పడుతుంది. ఒకవేళ మీరు భూమి ఎవరికైనా అమ్మాలనుకో ఖచ్చితంగా లాక్ తీయాలి. లేకపోతే మీకు తెలియకుండా ఎవరైనా రిజిస్టర్ చేసుకుంటున్నారు అంటే కనుక ఖచ్చితంగా మీరు లాక్ తీయాలి. అర్థమవుతుందా? ఒకవేళ ఆ వ్యక్తి చనిపోతే కనుక ఆ లాక్ చేసిన మంచి భూమి ఎవరి పేరు మీద ఉంటుందో ఆ వ్యక్తి ఒకవేళ చనిపోతే కనుక మరి లాక్ తీయాలంటే కష్టం. అతను బయోమెట్రిక్ కానివ్వండి, ఐరిస్ కానివ్వండి, ఫేస్ రీడింగ్ కానివ్వండి పెట్టి తీయాలి. ఓటీపీ ద్వారా ఆప్షన్ అయితే లేదండి, ఆ విధంగా తీయాలి. మరి తీయాలంటే కనుక ఆ కుటుంబ సభ్యులలో ఆ హక్కుదారు ఉంటాడు. ఆ భూమికి ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత తిరిగి భార్య కానీ, భర్త చనిపోతే భార్యకు, లేకుంటే భార్య చనిపోతే భర్తకు కానివ్వండి, లేకుంటే పిల్లలకు, కొడుకులు కానివ్వండి హక్కు ఉంటుంది. వాళ్ళ హక్కుదారులు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికేటు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అని సబ్మిట్, వివరాలన్నీ సబ్మిట్ చేస్తే కనుక లాక్ సిస్టమ్ అనేది అధికారులు అయితే తీస్తారు. ఓకేనా? ఆ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇంకోటి, ఒక సర్వే నెంబర్లో ఒకరు లేక ఇద్దరు కానివ్వండి, ముగ్గురు కానివ్వండి, 4, 5 మంది ఉంటారు ఒక సర్వే నెంబర్లో. ఆ సర్వే నెంబర్లో ఎంతమంది అయితే రైతులు ఉంటారో వాళ్ళలో ఏ ఒక్కరు ఓపెన్ చేసినా మొత్తం డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి. వాళ్ళు కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఓపెన్ చేస్తే ఓపెన్ కాదు. అర్థమైందా? ఆ సర్వే నెంబర్లో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళలో ఏ ఒక్కరు ఓపెన్ చేసినా డీటెయిల్స్ మొత్తం ఓపెన్ అవుతాయి. 1B కానివ్వండి. లేదు, పొలం పాస్బుక్ నెంబర్ ఉంటుంది, ఖాతా నెంబర్ ఉంటుంది. ఖాతా నెంబర్ ఆధారంగా ఓపెన్ చేసినామంటే కనుక ఓపెన్ కాదు. ఖచ్చితంగా ఎవరైతే లాక్ చేసి ఉంటారో ఆ వ్యక్తి తీసుకోవడానికి వీలవుతుంది. ఆ విధంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇంకోటి, కౌలు రైతులు ఉంటారు. కౌలు రైతులకైతే ఎటువంటి ఆప్షన్ అయితే లేదేమండి. వాళ్ళు 1 సంవత్సరమా 2 సంవత్సరాల వరకే సాగు చేసుకుంటారు, అయిపోయా. కానీ వాళ్ళకి ఎటువంటి లాక్ సిస్టమ్ కానివ్వండి, ఎటువంటి అనుమతి అయితే ఉండదు. జస్ట్ వాళ్ళు కౌలుకు తీసుకుంటారు, కౌలు కార్డు తీసుకున్న తర్వాత సాగు చేసుకున్న తర్వాత అయిపోయా. వాళ్ళకి ఎటువంటి లాక్ ఓపెన్ చేసే సిస్టమ్ కూడా వాళ్ళకి ఇవ్వరు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకి ఎటువంటి అవకాశం అయితే ఇవ్వరు.
ఇది మనకు లాక్ చేసుకునే విధానము. ఇది ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతూ ఉంది కొన్ని ఊర్లలో. కాబట్టి ఎవరైనా భూమి కలిగినటువంటి రైతులు ఎవరైనా లాక్ చేసుకోవాలని కనుక లాక్ చేసుకోండి. ఓకేనా? లాక్ చేసుకోవాలంటే కంపల్సరీ ఇలాగ చెప్పే కదా, ఆధార్ కార్డు, రేషన్ పొలం పాస్బుక్, సెల్ నెంబర్. ఓకేనా? అన్ని డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇంకోటి, ఆధార్ కార్డు మీరు నివాసం ఒక చోట ఉంటేనే కానీ అందులో అడ్రస్ ఒక విధంగా ఉంటుంది. పొలానికి విషయానికి వచ్చినాక కొద్దిమందికి సొంత ఊర్లో ఉంటుంది, లేకుంటే ఇంకొక ఊర్లో ఉంటుంది. అటువంటి సందర్భాలలో అడ్రస్ వేరున్నా ఏం కాదు. ఎందుకంటే కొద్దిమందికి పొలం వేరే ఊర్లో ఉంటుంది, కొద్దిమంది నివాసం వేరే ఊర్లో ఉంటారు. కాబట్టి ఏం ఇబ్బంది ఏం కాదు. పేరు అనేది కరెక్ట్గా ఉండాలి. అర్థమైందా? మీ ఆధార్ కార్డు అనేది పొలం పాస్బుక్కు లింక్ అయి ఉంటే కనుక సరిపోతుంది. ఓకేనా? సెల్ నెంబర్ కంపల్సరీ ఉండాలి. ఈ విధంగా ఉంటే కనుక లాక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. లాక్ చేసుకోవడం బెటరు. చాలా వరకు మోసాలు జరుగుతున్నాయి కాబట్టి లాక్ చేసుకుంటే కనుక మీ భూమి వివరాలు అనేది ఒకరు చూడకుండా ఉండడానికి ఇది ఒక సేఫ్టీ. 1B కానివ్వండి, లేకుంటే అడంగలు కానివ్వండి, లేకుంటే ఫీల్డ్ మ్యాప్ కానివ్వండి, ఏది తీసుకోవాలన్నా తీసుకోవడానికి వీలు కాదు. మీ భూమి మీకు తెలియకుండా రిజిస్టర్ చేసుకోవాలన్నా కూడా అసలు వీలు కాదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు లాక్ చేసిటారు కాబట్టి ఈ లాక్ తీస్తేనే రిజిస్టర్ చేయడానికి వీలవుతుంది. ఒకవేళ మీ భూమి వివరాలు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వీళ్ళు ఏమైనా రిజిస్టర్ చేసుకోవాలని ట్రై చేసినారు కానీ కుదరదు. ఎందుకంటే ఇక్కడ లాక్ చేసింటారు కాబట్టి ఆన్లైన్లో. ఇది డీటెయిల్స్ అనేది ఈ విధంగా లాక్ చేసుకుంటే ఉపయోగపడుతుంది. ఓకేనా? వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.